ఓం నమో నారాయణాయ నమః. భక్తులారా, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. దీనిని దేవశయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం, పూజ, భక్తితో గడిపితే ఎన్నో జన్మల పాపాలు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. ఈ వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత, పూజా విధానం, పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు అన్నీ తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు నుండి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు క్షీరసాగరంలో యోగనిద్రలో ఉంటారు. ఈ కాలాన్ని చతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలల్లో దేవతల వివాహాలు, శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. ఈ రోజు చేసిన ఒక్క ఉపవాసం 1000 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తితో ఓం నమో నారాయణాయ అనే ఆ మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభ్రం కలుగుతాయి. సాధ్యమైనంత వరకు బ్రహ్మముహూర్తంలో, అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య స్నానం చేసి పూజ చేయండి. అది కుదరకపోతే ఉదయం 7 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల మధ్య కూడా పూజ చేయవచ్చు. ఇంటిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని అలంకరించి పూజ ప్రారంభించండి. ముందుగా దీపం వెలిగించి గంధం, కుంకుమ, పూలతో స్వామిని అలంకరించండి. తర్వాత తులసి దళాలతో అర్చన చేయండి. గమనిక: శనివారం తులసి ఆకులు కోయకూడదు కాబట్టి శుక్రవారమే తులసి దళాలు తీసుకొని శుభ్రంగా ఉంచుకోండి. తర్వాత విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాయంత్రం హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరిని స్మరించండి. ఈరోజు స్వయంగా ఇంట్లో తయారు చేసిన పేలాల పిండి, బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యంగా సమర్పించండి. చాలా శుభప్రదం. అలాగే పాలు, పండ్లు, అరటిపండ్లు కూడా సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తరువాత ప్రసాదంగా స్వీకరించండి. బియ్యపిండితో చిన్న చిన్న దీపాలు చేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే ఇంట్లో ఉన్న దోషాలు తొలగి శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. దీపం వెలిగించే సమయంలో ఇలా ప్రార్థించండి: ఓం దీపజ్యోతిర్ పరబ్రహ్మ, ఓం దీపజ్యోతిర్ జనార్దనః. ఈరోజు వీలైతే ఉపవాసం చేయండి. పూర్తిగా చేయలేకపోతే పాలు, పండ్లు మాత్రమే తీసుకోండి. కోపం, అబద్ధం, పరుషమైన మాటలు కూడా మాట్లాడవద్దు. మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవద్దు. ఇతరులను అవమానించకండి. పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. రాత్రి వరకు వీలైనంత ఎక్కువగా శ్రీ మహావిష్ణువు నామస్మరణం చేయండి. భక్తులారా, తొలి ఏకాదశి అనేది కేవలం ఉపవాసం చేసే రోజు మాత్రమే కాదు, మన మనస్సును పవిత్రం చేసుకుని భగవంతుని మరింత దగ్గరయ్యే పవిత్ర అవకాశం. ఈ పవిత్ర రోజున భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమో నారాయణ నమః. ఓం నారాయణాయ నమః. శ్రీమన్నారాయణుడు మీ అందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, భక్తులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.